వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు పాలకూర పప్పుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ పెసరపప్పుతో పాలకూర చేసుకుంటే చాలా హెల్దీ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పు పాలకూర కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పెసరపప్పు పాలకూర కర్రీ కోసం ముందుగా పెసరపప్పు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని ఇలా కడిగేసి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలి. మనం తీసుకునే పప్పుని బట్టి ఇవన్నీ యాడ్ చేయాలండి. అలాగే ఇప్పుడు పాలకూర కూడా యాడ్ చేయాలి. ఈ పాలకూరని ముందుగానే కడిగేసి సన్నగా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో పెట్టేయాలి. అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేయాలి. అలాగే కాస్త జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాం. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీనిలోకి కారం యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం యాడ్ చేసిన పచ్చిమిరకాయల కారమే దీంట్లోకి సరిపోతుంది. ఇప్పుడు ఇది తిరమాత పెట్టేసుకుందాం. ఈ పాలకూర పెసరపప్పుని ఇలా గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా గిన్నెలో తీసుకొని ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకుందాం. పోపు వేసుకొని దీనిలో యాడ్ చేయడం. ఇలా పోపు ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఇలా పోపు వేసుకొని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేద్దాం. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.